హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వంటగది. దసరాకి అమ్మవారికి నైవేద్యంగా చేసుకుని రవ్వ కేసరి ప్రసాదాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. రవ్వ కేసరి మనకి చేసిన తర్వాత చల్లారిపోయిన తర్వాత గట్టిపడిపోతుంది కదండి. అలా గట్టిపడకుండా ఉండాలంటే కనుక మనం ఈ విధంగా చేసుకుంటే కనుక రవ్వ కేసరి చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ కేసరి ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ వెలిగించుకుని ఒక పాన్ పెట్టుకుని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేడైన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ మనకి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని వేరొక బౌల్లోకి తీసేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి 1 కప్ వరకు బొంబాయి రవ్వను తీసుకుని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ రవ్వ మనకి నేతిలో వేపినప్పుడు మంచి సువాసన వస్తుందండి. మంచి స్మెల్ వచ్చేంత వరకు రవ్వని ఫ్రై చేసుకోండి. ఓకే అండి, రవ్వ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాం కాబట్టి 4 కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ రవ్వ అనేది ఉండలు కట్టుకుండా ఇలా బాగా కలుపుకోవాలండి. చూసారు కదా, ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మీకు నచ్చిన ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ ఫుడ్ కలర్ అనేది పూర్తిగా ఆప్షనల్ అనమాట. మీకు కావాలంటే వేసుకోండి, లేకపోతే కనుక స్కిప్ చేసేయచ్చు. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. చూసారు కదా, 5 నిమిషాల తర్వాత చూస్తే మనకి ఈ రవ్వ అనేది పూర్తిగా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లోకి మీకు టేస్ట్కి తగ్గట్టుగా షుగర్ని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 3/4 కప్పు వరకు షుగర్ యాడ్ చేశాను. షుగర్ కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే 1 కప్పు బొంబాయి రవ్వకి 1 కప్పు వరకు షుగర్ యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, షుగర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి ఈ విధంగా బాగా కలుపుకోవాలండి. ఈ ప్రాసెస్ అంతా జరిగేటప్పుడు మనకి స్టవ్ అనేది బాగా లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. చూసారు కదా, షుగర్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక్కసారి మూత పెట్టేసుకుని కుక్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మనకి కేసరి అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లోకి మనం ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుంటే మనకి టేస్టీగా రవ్వ కేసరి రెడీ అయిపోయింది. ఈ కేసరిని మనం ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు, పండగలప్పుడు ఈజీగా తొందరగా చేసుకోవడానికి చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట. ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మరొక ప్రసాదం రెసిపీ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే, బాయ్, టేక్ కేర్.